Hello everyone, welcome to Real Reviews. Here is our non-spoiler review of the film Weapon, starring సత్యరాజు అండ్ వసంత్ రవి. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడతారో ఈ మూవీని డెఫినెట్గా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచెల్లే కొనసాగుతుంది. ఈ మూవీ మంచి ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అయ్యి మరి అంతే ఎంగేజ్మెంట్తో ఎండ్ అవుతుంది. మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరో ఒక యూట్యూబర్. తను సూపర్ హ్యూమన్ వీడియో చూసి ఆ సూపర్ హ్యూమన్తో తను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటాడు. తను ఆ సూపర్ హ్యూమన్ని వెంబడి చేస్తాడు. కాకపోతే ఆ సూపర్ హ్యూమన్ వచ్చేసి ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ పీపుల్ని చంపేస్తుంటాడు. సూపర్ హ్యూమన్ వచ్చేసి రిచెస్ట్ పీపుల్ని ఎందుకు చంపుతున్నాడు, మరి మన హీరో ఆ సూపర్ హ్యూమన్ వెంబడి ఎందుకు పడుతున్నాడు అనేది మనం ఈ మూవీలో చూడాలి. మన ఫ్యూచర్ టెక్నాలజీ చెడ్డవారి చేతిలో ఉంటే ఏమేమి నష్టాలు జరుగుతాయో అవి కూడా చూపించారు. ఈ మూవీలో ఎమోషన్ పండించడానికి చూశారు, కానీ ఎమోషన్ అయితే అంత సెట్ కాలేదని అనిపించింది. సౌండ్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేసరికి సాంగ్స్ అయితే అంతగా ఎక్కలే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉందనిపించింది. ఈ మూవీ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే కొన్ని చోట్లలో ఎక్స్ట్రాడనరీగా ఉంది, మరి కొన్ని చోట్లలో దెబ్బేసేసారే అనిపించింది. టు ద పర్ఫార్మెన్సెస్ మెయిన్లీగా చేసిన వసంత్ రవి మరియు సత్యరాజ్ తమ రోల్స్కి న్యాయం చేశారు. మిగిలిన వారు తమ రోల్స్ ఉన్నాయంటే అన్నట్టే ఉన్నాయి. ఈ మూవీని మీరు కనుక చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 50 minutes. మూవీని చూడాలా వద్దా అని ఒక ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మీరు కనుక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడితే తప్పకుండా చూడొచ్చనే చెప్తాం మా తరపు నుండి. చివరికి ఈ మూవీకి మా రేటింగ్ వచ్చేసి 3 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ. మీరు ఈ మూవీని మాకంటే ముందే చూసినట్టయితే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలపండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే రివ్యూ. డూ లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ రివ్యూ.